సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే నా పేరు బెత్తినేమేశ్వరరావు, మాజీ ఎంపీ పలాస. మా ఊరు 00 గురుదేవపురం పంచాయతీ. మా ఆవిడ ఎంపీటీసీ రూపావతి ఎంపీటీసీ వైఎస్ఆర్ ఎంపీటీసీగా చేసింది 2019 వరకు. వైఎస్ఆర్ ఎంపీటీసీగానే చేసింది. అది 4 సంవత్సరాల నుండి నేను ఇండిపెండెంట్ అండి. ఏ పార్టీ సభ్యత్వం లేదు. గతంలో ఎంపీపీగా చేశాను. తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు ఎంపీపీ చేసింది. అంటే 5 పంచాయతీలకు కూడా నేను ఆ సేవ చేశానండి. ఎటువంటి సేవ చేసినా శివాజీ గారికి తెలుసు, ఇంకెవరికి తెలియదు అండి. ఇప్పుడున్న కొత్తలు అలా కూతురికి కానీ కొడుకు అలా అల్లుడికి కానీ తెలియదు. శివాజీ గారి నోరు ఇప్పి చీర నాగేశ్వరరావు నేను నా పనితీరు చూసి నేను క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉండేవాడు. నేను అడగలేదు, ఎంపీపీ అడగలేదు. అంటే మా క్యాస్ట్కి ఇంకో సోంపేటలు ఇవ్వాలని ఉండనివ్వు. సోంపేటలో యుగంధారకి తీసేసి మా క్యాస్ట్లకి ఎంపీపీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను కోరుండి పెట్టాడు శివాజీ గారు అని ఆయన కృతజ్ఞతనే. నేను ఎప్పటికీ నా రాజకీయ గురువు శివాజీయే. ఎందుకంటే దిగువ స్థాయి నుండి ఈ స్థాయికి హామారావుగా ఎదిగానంటే నా గురువు శివాజీ. ఈరోజు ఆ స్థాయిలో 2009 తర్వాత ఆయన లేరు, ఆయన చేతుల్లో లేదు. చెప్పుకోవాలంటే ఆయన చేతుల్లో పదవైతే ఉంది, కానీ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు వేరే వ్యక్తి చేతుల్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు 2000 శతాబ్దం దాటిన తర్వాత కూడా తండ్రి కొడుకులు 60 సంవత్సరాలు సోంపేట నియోజకవర్గంలో పనిచేశారు. ఇప్పుడు లోకల్కి అలే సూచించి లోకల్కి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి అనేక అవకాశాలు ఉన్నాయి. వైజాగ్లో పోటీ చేయొచ్చు. వినండి, వాళ్ళకి డబ్బు ఉంది, డబ్బు కోసం నేను ఎత్తను కానివ్వండి. వాళ్ళకి చేయాలంటే వైజాగ్ సిటీలో సెటిల్, వాళ్ళు వైజాగ్ సిటీలో టీడీపీఏ వస్తుంది, అక్కడ చేసుకోవచ్చు కదా. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు కదండి. చాలామంది లేరు, చాలామంది వదిలేస్తున్నారండి, ఎవరు లేరని. వాళ్ళు గౌతాలు వదిలేనమని నేను చెప్పాను. మీరు ఈసారి తప్పుకోండి అమ్మని డైరెక్టర్ చెప్పాను కాబట్టి నాకు దూరం పెట్టాను. నేను ఈసారి మీరు వదిలేసి మీరు ఎక్కడో పోటీ చేసుకోండి, లోకల్ వాళ్ళకి ఇవ్వండి అని డైరెక్టర్ చెప్పాను. ఆవిడ మా అన్నకు కూడా చెప్పాను. నేను ఒక గదిలో వదిలేసి మీరు వెళ్ళిపోండి, మీరు ఒకసారి ఓడిపోయారు కదా, మరి మళ్ళా గెలిచిన అదే తీర్పు వస్తుంది కాబట్టి మీరు వదిలేసి లోకల్ వాళ్ళకి మీరే సూచించండి మీకు నచ్చిన మనిషి అని నేను చెప్పడం జరిగింది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయం ఏదో మనకు అది నాకు తెలియదండి. మరి చంద్రబాబు నాయుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 4 పరిహారాలు లోకల్ వాళ్ళకి ఇచ్చింది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇక్కడ లోకల్ వాళ్ళకి గుర్తించలేదు? మా క్యాస్ట్కే ఇవ్వాలని లేదండి రూల్. ఇక్కడ లాయకులు డబ్బులు పెట్టిన వాళ్ళు 4 మంది ఉన్నారు. ఈ డబ్బులే ప్రాధాన్యత. అంటే మీరు 2 అందుతాయండి. ఇది ప్రధానమైన డిమాండ్ అండి. తర్వాత ఈయన పనితీరు చూసి లోకల్ వ్యక్తిగా అందులో ఉద్దానం బిడ్డ లోకల్ వ్యక్తిగా ఈయన చురుగ్గా పనితీరు ఉన్న దాంట్లో పనితీరు దివంగత నేత జుత్తు జగన్నాయకులకి మించి ఈయన అభివృద్ధి కుర్రోడు కాబట్టి చేస్తున్నాడండి. ఆయన కూడా చేశాడు, ఎవరికి ఆక్షేపం లేదండి. అంత బాగా పరిపాలన చేశాడు. అనిలాగే ఈయన కూడా చేస్తున్నాడు. ఆయన నాకు పిలలేదు. ఈ లోకల్ క్యాండిడేట్స్ మనం గెలిపించుకోవాలని చెప్పేసి రాబోయే 29 తెలుగుదేశం పార్టీ కూడా నేను ఈ పార్టీలో ఉన్న లోకల్ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.